మక్క సేను అండి, ఇది మక్క సేను. ఈ మక్క బుట్టలు మనము తెలంగాణలో మక్క బుట్ట అంటామా, మక్క బుట్ట, అది మక్క బుట్ట ఎలా ఉంది చూడండి, మీకు చాలా బాగా కనబడుతుంది. కంకులు అంటారు వీటిని. బేబీ కార్న్ అయితే కాదు కానీ మామూలుగా ఇది మక్క బుట్టే. ఈ మక్క బుట్ట మనం తింటూ ఉంటే ఎంత టేస్ట్గా ఉంటుంది. చెట్టు పైన కోసుకొని తిన్నామనుకో ఎంత బాగుంటుందో. మరి ట్రైన్ కూడా ఇప్పుడు ఆగిందండి ఇక్కడ మాకు దగ్గరలో, మంచిగా నీట్గా వస్తుంది. చూడండి ఇది మక్క కంకులు అండి. ఈ పొలంలో చాలా పెద్దగా ఉందండి. ఈ పొలం మీద చూడండి ఇలా పెద్దగా ఉంది. ఈ పొలం అంతా మక్క సేనే, మొక్కలు బాగా ఉన్నాయండి. అవి చూస్తున్నారా, కనిపిస్తున్నాయండి. పిందెలు చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే. అవి ఎప్పుడు కాసినాయో మరీ పెద్దగా అవుతాయి. మనమంతా తింటూ ఉంటాం ఇలా. ఒక్కొక్క కంకి మనము 50 రూపాయలు 40 రూపాయలు అంటేను కొనుక్కొని తింటాము. ఈ సేర్లో ఇన్ని చూసేసరికి చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది మక్క సేను. మనకి ఇక్కడ ఎక్కడ మనకు కనిపించదు కదా హైదరాబాద్లో, కాబట్టి ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా మక్క సేను, ఇదంతా మక్క సేను. గుంటూరు అండి ఇది, గుంటూరులోనే చూస్తున్నాము. మేము ట్రైన్లో వస్తున్నాము, విజయవాడ నుండి వచ్చే దారిలో గుంటూరు వస్తుంది కదండి. ఆ గుంటూరులోనే ఇలా కనిపించాయండి. మాకు చాలా బాగుందండి. ఇది చాలా అంత అందంగా ఉందో అసలు మనకి ఇక్కడ సిటీలో కనిపించదు కాబట్టి చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుందండి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి, ఇలా ఎంతో బాగుంటుంది ఇది.